హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఒక పర్టికులర్ బ్యాంక్ నుంచి 12 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చే విధంగా మొత్తం 676 పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ అయితే మనకి విడుదల కావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. లేదంటే ఫర్దర్గా దీనికి సంబంధించిన ప్రైస్ అనేది హైక్ అవబోతుంది. అలాగే చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 12+3 ఆఫర్ అనేది ఇస్తున్నారు. 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. ఇంకా మెగా బంపర్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ 24 మంత్స్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 మంత్స్ సబ్స్క్రిప్షన్ అనేది మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆఫర్ని గ్రాబ్ చేసుకోండి. ఇంకా ఇందులో జాయిన్ అవడం ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అన్ని పోటీ పరీక్షలు మీరు ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన క్లాసెస్లో అయితే మీరు జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో మీకు కంప్లీట్ సిలబస్ కవరేజ్ అనేది ఉంటుంది. అలాగే డైలీ T20 సిరీస్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా 1 మంత్ సబ్స్క్రిప్షన్ మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లయితే ఫ్రీగా పొందవచ్చు. అలాగే సెకండ్, థర్డ్ ర్యాంక్స్కి అమెజాన్ వౌచర్స్ గిఫ్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏపీపీఎస్సీకి సంబంధించిన ఎండోమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది. డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు. ప్రాక్టీస్ టెస్టులు కూడా మీకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి తీసుకున్నట్లయితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి ఈ కోడ్ని యూజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది IDBI బ్యాంక్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. IDBI బ్యాంక్ PGDBFకి సంబంధించి 2021-22కు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫ్యూ డేస్ బ్యాక్ మనకి IDBI బ్యాంక్ నుంచి ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఆ నోటిఫికేషన్ వేరు, ఈ నోటిఫికేషన్ వేరు అనమాట. సో PGDBF అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్కి సంబంధించి మీకు ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు దీనికి సంబంధించి IDBI బ్యాంక్ వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ని అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A కింద పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ద క్యాండిడేట్ ఫ్రమ్ స్టేట్స్ ఫెయిలింగ్ అండర్ ది వెస్టర్న్ అండ్ సౌతర్న్ జోన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మణిపాల్, బెంగళూరులో పర్టికులర్ క్యాండిడేట్స్కి సంబంధించి ఈ 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ జోన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హైదరాబాద్ జోన్ కూడా ఉంది. అందులో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్టేట్స్ కూడా ఎక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఏదైనా గ్రాడ్యుయేషన్లో 60% ఆఫ్ మార్క్స్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. అది ఎవరు అంటే OC, OBC, EWS క్యాండిడేట్స్కి 60% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి. ఇంకా SC, ST, PWD క్యాండిడేట్స్కి అయితే 55% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. టోటల్గా చూసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ PWD క్యాండిడేట్స్కి ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా కలిపి 676 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓన్లీ నార్మల్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే 650 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే UR క్యాండిడేట్స్కి 265 వేకెన్సీస్, SC క్యాండిడేట్స్కి 97, ST క్యాండిడేట్స్కి 48, EWS క్యాండిడేట్స్కి 65, OBC క్యాండిడేట్స్కి ఇక్కడ 175 పోస్టులు అయితే ఉన్నాయి. 21 నుంచి 28 సంవత్సరాలు వయసు అయితే కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే 2021 జూలై 1 నాటికి ఆ పర్టికులర్ ఏజ్ లిమిట్ ఉండాలి. అలాగే డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు. కాబట్టి ఈ డేట్లోపే మీకు సంబంధించినటువంటి ఏజ్ అలాగే మీకు సంబంధించిన డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకుని ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ విషయానికి వస్తే 21 నుంచి 28 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. 1993 నుంచి 2000 సంవత్సరం మధ్య పుట్టినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. SC, ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే వారు 33 ఇయర్స్ ఉన్నటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వారికి 31 ఇయర్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, ఏజ్ రిలాక్సేషన్ని అప్లై చేసి. తర్వాత చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి OC, OBC అండ్ EWS క్యాండిడేట్స్ 1000 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. SC, ST, PWD క్యాండిడేట్స్ అయితే 200 రూపీస్ మాత్రమే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో కాబట్టి ఈ యొక్క ఫీ అనేది చూసుకొని దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మనకి ఈ రోజు నుంచి ఇదే నెల 22వ తేదీలో మీరు అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో పెట్టుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు సిగ్నేచర్తో పాటు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. I- అని చెప్పేసి మెన్షన్ చేసి
హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి ఈ విధంగా మీరు డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఏజ్ అనేది మీకు 10th లేదా 12th స్టాండర్డ్ యొక్క మార్క్ షీట్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఏజ్ ఏదైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకుని ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. దాన్ని ఎవిడెన్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు ఇక్కడైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆల్ సెమిస్టర్ వైజ్ ఆర్ ఇయర్ వైజ్ ఇండివిజువల్ మార్క్స్ షీట్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. డిగ్రీ ఆర్ ప్రొఫెషనల్ పాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి పేమెంట్ గేట్వే, ఓకే, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ పేమెంట్ గేట్వే కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి ఈ నెల 22వ తేదీ వరకు మీకు లైవ్లో ఉండడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ డేట్స్లోనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సెప్టెంబర్ 4వ తేదీన దీనికి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఆన్లైన్ టెస్ట్లో మనకి రీజనింగ్, ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, అలాగే జనరల్ అండ్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో 2 అవర్స్లో దీనికి సంబంధించి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. టాపిక్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్కి వస్తాయి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో ఈచ్ రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది పీజీడీబీఎఫ్ కోర్స్ కాబట్టి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి జాయిన్ అయినటువంటి వారు, సో ఈ యొక్క ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యేటువంటి వారు 3,50,000 రూపాయలు దీనికి సంబంధించి ఇంక్లూడింగ్ జీఎస్టీ కూడా కలిపి ఈ 1 year ప్రోగ్రామ్కి సంబంధించి మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి పీజీడీబీఎఫ్ కోర్సులు మనకి చాలా బ్యాంక్స్ నుంచి రిలీజ్ అవుతాయి. అన్నిటికీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే అమౌంట్లో మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఈ 3,50,000 రూపాయలు మీరు లోన్ తీసుకునైనా కూడా దీనికి సంబంధించి పే చేయొచ్చు అని మెన్షన్ చేశారు. మీరు పే చేయాలనుకుంటే లోన్ తీసుకునైనా పే చేయొచ్చు ఐడిబిఐ బ్యాంక్లో, లేదా మీ దగ్గర అమౌంట్ ఉంటే డైరెక్ట్ మనీ మీరు పే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీకు ట్రైనింగ్ పీరియడ్లో మొదటి 9 నెలలకి సంబంధించి స్టైఫండ్ అనేది మీకు 2,500 రూపాయలు పర్ మంత్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 3 నెలలు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ పీరియడ్లో మీకు 10,000 రూపాయలు పర్ మంత్ చొప్పున ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో మీకు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏగా ట్రీట్ చేసిన తర్వాత మీకు వచ్చేటువంటి పర్ మంత్ శాలరీ కనుక చూసుకున్నట్లయితే 36,000 రూపాయలు పర్ మంత్ చొప్పున మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వీస్ బాండ్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. అదేంటంటే మీరు ఇందులో జాయిన్ అయిన తర్వాత, ఓకే, సో ఈ పర్టికులర్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత 3 years లోపు మీరు జాబ్ నుంచి బయటికి రావాలి అనుకుంటే 2 lakhsకి సంబంధించి మీరు ఇంక్లూడింగ్ జీఎస్టీ కూడా కలిపి 2 lakhs అనేది మీరు ఆ బ్యాంక్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అంటే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ బాండ్ని మీరు అతిక్రమించిన పక్షంలోనే ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. లేదా మీరు 3 సంవత్సరాలు కనుక కంటిన్యూస్గా చేసినట్లయితే మీరు 2,00,000 రూపాయలు పే చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో మనకి ఆల్మోస్ట్ 13 జిల్లాలకి సంబంధించి మనకి ఇక్కడ లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరానికి సంబంధించి పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ అయితే మనకి అండ్ ప్లేసెస్ మనకి మెన్షన్ చేశారు. ఇంకా తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అనేటువంటి ఈ 4 జిల్లాలు, పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 జిల్లాలను మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ యొక్క ఐడిబిఐ పీజీడీబీఎఫ్ కోర్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. చాలామంది ఈ కోర్సులు చేసి అసిస్టెంట్ మేనేజర్స్ అయినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఈ 1 year మీ కోర్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అసిస్టెంట్ మేనేజర్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. 36,000 రూపీస్ పర్ మంత్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ జాబ్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.